హాయ్ మాస్టర్స్, ఎస్విపిఎంసి డిజిటల్కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. నా పేరు జయలక్ష్మి. మన అందరి గురువైన ఆ జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎస్విపిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఎస్విపిఎంసి డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్టర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గాజువాక విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జయలక్ష్మి గారి పర్యవేక్షణలో అమ్మా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అప్పారావు గారు, ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో టీవీఎన్ కాలనీ పాత గాజువాక విశాఖపట్నంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి కుక్కట్పల్లి లక్ష్మి గారు విచ్చేశారు. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ ర్యాలీ కరపత్రాలను పంచుతూ, స్లోగన్స్ చెబుతూ, అలాగే మన ధ్యానం యొక్క విశిష్టతను, శాకాహారం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి రేవతీదేవి గారు, పిఎస్ఎన్ మూర్తి గారు, నూకరత్నం గారు, వరలక్ష్మి గారు, లిఖిత గారు, శైలజ గారు, లతా గారు, సన్యాసరావు గారు, అప్పారావు గారు, బాలాజీ గారు, రామకృష్ణ గారు, పిరమిడ్ రామలక్ష్మి గారు, అలాగే కళా గారు, వరలక్ష్మి గారు, పిరమిడ్ శ్రీను గారు, నాగభూషణం గారు, ఇంకా అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శాకాహార సద్భావన, మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీకి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. అందరికీ గట్టిగా, ఎందుకంటే ఆ సాధనతోనే ఉన్నాం. పోయిన సంవత్సరం జయలక్ష్మి మేడం గారు మీరు శాకాహారాలు ఎప్పుడు పెడతారని అడిగారు. మా పెళ్లి రోజులు పెడతా ఉన్నాం. ఆ పెళ్లి రోజు నుంచి పెళ్లి రోజు వరకు మాకు అన్ని శుభాలే జరిగాయి. అందువల్ల ఈ సంవత్సరం ఇంకా ఎంతో గ్రాండ్గా చేయాలని అనుకున్నాం. అంతే గ్రాండ్గా మేము సిద్ధపడ్డాం. చాలా అద్భుతంగా, అంటే చేసుకున్నారు. మనం ఒకటి అనుకుంటాం, అది జరిగితే ఇంకా అద్భుతం ఉంటుంది. అలా ఎవరైతే మాకు జరిగింది కాబట్టి మేము ఇంత ఆనందంగా మళ్ళా రెండోసారి శాకాహారాలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాం. అందరూ గట్టిగా చెప్పట్ల. మా కాలనీ నుంచి ఫస్ట్ సారి నలుగురు వచ్చాం, ఈసారి 50 మంది వచ్చాం. సూపర్. ఇంకా నేను ఒక్కనే మాట్లాడితే బాగలేదు, అందరూ మాట్లాడాలి. అందరికీ ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ఇక్కడ సప్తాహాలు నిర్వహిస్తున్నారు ఈ మేడము. ప్రతి ఇంటికి ప్రతి ఇంటిలోనూ సప్తాహం జరగాలి అనే సంకల్పంతో అద్భుతంగా కొన్ని నెలల నుంచి ఆవిడ సప్తాహాలు నిర్వహించి ఈరోజు శాకాహార సద్భావన ర్యాలీకి, మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీకి పూనుకోవడం జరిగింది. ధనలక్ష్మి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క చిన్న విషయం అది చెప్పడం మర్చిపోయాను. కష్టాలు వెళ్ళినప్పుడు మన లక్ష్మీ మేడం గారు ప్రసంగం ఇస్తే ఇలా పక్కన దండగట్టి నిలబెట్టాను. ఈ మేడంని మన కాలనీ తీసుకెళ్లాలని అనుకున్నాను. ఇక్కడ జయలక్ష్మి మేడం గారు మా ముందు ఎక్కారు. ఇంకెంతకన్నా అద్భుతం ఏం కావాలి? ఇంక నేను మాట్లాడను, మేడం మాట్లాడుతాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలతో. నా పేరు శైలజ అండి. భూమి మీద ప్రతి ఒక్కరూ శాకాహారిగా ఉండాలనే పత్రిజీ గారి యొక్క సంకల్పంలో భాగంగా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాకాహార సద్భావన ర్యాలీకి ఇంతమంది ఆత్మమిత్రులు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కుకట్పల్లి లక్ష్మీ మేడం వచ్చారు. ఇంకా అద్భుతంగా నేచర్ కూడా ఎంతో సహకరిస్తూ పొలవర్షం కురిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ డేకి, పుట్టినరోజులకి,
అన్ని మన ఏదైతే జరుపుకుంటున్నామో అన్ని ఈవెంట్కి ఒక ర్యాలీ పెట్టుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సార్ సంకల్పం ఏదైతే ఉందో అది అత్యంత త్వరలోనే నెరవేరుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలా చక్కగా నవీన్ గారు కూడా వచ్చారు. ప్రకృతి నవీన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఎంతో అద్భుతంగా ఈ శాఖాహార ర్యాలీ చేయడం జరుగుతుంది. అంటే నేను హైదరాబాద్లో లక్ష్మీ మేడంతో మేము 41 days కంటిన్యూగా ర్యాలీ చేయడం జరిగింది. అప్పుడు ప్రతిరోజు కూడా అక్కడ వెళ్ళి ఎంతో అద్భుతంగా దాంట్లో పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి శాకాహార రథ సారథి మనకి ఇక్కడ పిఎస్ఎన్ మూర్తి గారు పాతగాజాట్లోనే ఉంటారు. వారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి చోట గురువుగారి ఆశయం ఏదైతే ఉందో ప్రతి చోట శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మనం నెలకో 2 నెలలకో ఒకసారి చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ నెలలోనే 15వ తేదీన 22వ తేదీన నిన్న చౌడివాడ 2 చోట్ల, చౌడివాడ రాయపురాజపేట 2 చోట్ల మహా అద్భుతంగా శాకాహార ర్యాలీలు జరిగినాయి. ఇక్కడి నుంచి దాదాపు ఇటో 50 అటో 50 100 కిలోమీటర్ల దూరం. అలాగే ప్రతి చోట ఎవరైతే ఆ స్థానికంగా ఉంటున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే చాలా సింపుల్గా ఈజీగా శాకాహార ర్యాలీ జరుగుతాయి. ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శాకాహార విశిష్టతని మనం తెలియజేసినట్టు అవుద్ది. ఇదే విధంగా ప్రతి చోట కూడా ఇలా ర్యాలీలు నిర్వహించడానికి పిరమిడ్ మాస్టర్లు అందరికి ముందు రావాలని చెప్పి గురువు గారు ఇచ్చిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమ్మా పిరమిడ్ వారికి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అప్పారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మఋషి సుభాష్ పత్రి గారికి, అమ్మగారికి, పత్రి మేడం గారికి పాదాభివందనం చేస్తూ ఎంత అద్భుతమైన కార్యక్రమం పత్రి సార్ మనకు అందించారు. శాకాహార జగత్ చేయమని, అలాగే పిరమిడ్ జగత్ చేయమని, అలాగే ధ్యాన జగత్ చేయమని. ఈ అమ్మా పిరమిడ్ వారి వేళ ఈ శాకాహార ర్యాలీ అరేంజ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వీధిలో కూడా శాకాహారం జరగాలి, అందరినీ శాకాహారిగా మార్చాలి. మరి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎక్కడైనా సరే ర్యాలీ అయినట్టయితే ఖచ్చితంగా పాల్గొనాలి. ఇది విశ్వం గురించి మనం పనిచేస్తున్నాం కాబట్టిగా ఏర్పాటు చేసిన వాళ్ళు పిలిపించిన వెంటనే మనం జాయిన్ అవ్వాలి, టైం మీద వచ్చి మనం పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేస్తే ఈ భూమాత అంతా కూడా శాకాహారిగా మారిపోతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. పాతగాజువాకలో మనము జరుపుకోవడం జరుగుతోంది. మన పత్రి గారు స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మనము ఈ కార్యక్రమాన్ని మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి మనకి ముఖ్య అతిథిగా కొక్కట్పల్లి లక్ష్మి గారు వచ్చి ఉన్నారు. వారిని మనము సాదరంగా ఆహ్వానించుకుంటూ ఆవిడ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణమిల్లుతూ శాకాహార జగత్తులో భాగంగా మరి ఇంతమంది మిత్రులు వచ్చి సమస్త జీవరాశులకి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నామంటే నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. హైదరాబాద్లో ప్రతి ఆదివారం ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఆదివారం జరగాలి ర్యాలీ. ఏ ఊరి వాళ్ళు ఆ ఊర్లో ర్యాలీ జరగాలి, చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అది జనవరి 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అదే చెప్తున్నా అండి. ప్రతి వాళ్ళు ఏ ఊరి వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ర్యాలీ చేసుకుంటే ఖర్చుతో సంబంధం ఉండదు. ఇలా మధ్యాహ్నం ఎవరు వెళ్ళాలి వాళ్ళు అన్నం తినేసి వస్తాము. మధ్యాహ్నం చక్కగా 2 గంటలు కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు.
ఎందుకంటే హాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, భోజనాలు లేదు, ఎల్ఈడీలు లేవు, డీజిల్ లేవు, ఏమీ లేవు. కానీ ఉన్నది ఒకటే, శాకాహారమే అమృతాహారం, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి వచ్చిన ఈ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మశ్రీ పితామహ భట్టీజీకి బ్రహ్మశ్రీ పితామహ భట్టీజీకి ప్రాణ జగత్కి ప్రాణ జగత్కి పిరమిడ్ జగత్కి పిరమిడ్ జగత్కి అహింసా జగత్కి అహింసా జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి జై బలో భట్టీ మహారాజ్ కి జై బలో భట్టీ మహారాజ్ కి హింసా छोड़ो హంసా పకడో. మనకి చాలా చక్కగా అద్భుతంగా మనకి శాకాహారం గురించి అద్భుతంగా మేడం గారు మనకి తెలియజేయడం జరిగింది. ఎంతో మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. వారిని అందరినీ కూడా క్లుప్తంగా మాట్లాడి ఈ ర్యాలీని మొదలు పెట్టుకుంటున్నాం. అలాగే ఆత్మ ప్రణామాలు. వారి కుటుంబ సభ్యులకు నా ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మ ప్రణామాలు. భూమాతకు, విశ్వమాతకు, ప్రకృతి మాతకు కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అందరికీ కూడా థ్యాంక్ యూ తెలుసుకుంటున్నాను. నేను ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను ఈ ధ్యానంలోకి వచ్చాక. అలాగే అందరూ కూడా ఆనందం పుచ్చుకోవాలని చెప్పేసి నేను ఈ ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానం అంటాలి, వాళ్ళు కూడా ఈ ధ్యానం చేసుకోవాలి అన్న దీంతో నేను 41 days పెట్టాను. పెట్టినందుకు అలాగా ఒక రోజు 4, తర్వాత రోజు 10 మంది, తర్వాత 20, అలా 30 మంది అలాగయ్యారు. అలా ఈరోజు 50 మంది వరకు కూడా నేను తీసుకొచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 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 పెరగాలి, ఇంకా ధ్యానాన్ని చేసుకొని జ్ఞానాన్ని పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా లక్ష్మి గారికి కూడా నాకు థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి మహాకరుణ శాకాహార మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీకి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి కుక్కట్పల్లి లక్ష్మి గారు కూడా మనకి వచ్చి ఉన్నారు. మనము ఇప్పుడు అప్పారావు గారు, ధనలక్ష్మి గారు, అలాగే అమ్మా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు వారు అప్పారావు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అప్పారావు గారు, ధనలక్ష్మి గారు. సైడ్ అప్పారావు గారిని మాట్లాడాల్సిందిగా చెప్పండి. బాలాజీ గారిని రావాల్సిందిగా కోరుతున్నామండి. క్లుప్తంగా వర్షము. ఆత్మస్వరూపులైన అందరికీ నా యొక్క ధ్యాన సుమాంజలు. మరి ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలో భాగంగా ఇవాళ అప్పారా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శాకాహార ర్యాలీ జరపడం చాలా మహాభాగ్యం. అందులో హైదరాబాద్ లక్ష్మి గారు రావడం ఇంకా మహాభాగ్యం. మేడం గారు గట్టిగా క్లాస్ పట్టండి. సో మరి ఇంత అద్భుతంగా మన యొక్క పత్రిజీ ఆశయం ఏంటంటే, ఈ శాకాహార జగత్తు నువ్వు ధ్యానం చేయలేకపోయినా పర్వాలేదయ్యా, ముందు మాంసం మానేసి అని చెప్తారు. అందు గురించి మనం శాకాహార జగత్తు విశ్వవ్యాప్తం చేయాలి. అందులో భాగంగా మనం ఈ యొక్క శాకాహార ర్యాలీ వాళ్ళు ఇక్కడ ప్రవేశంలో జరుపుకున్నందుకు ధన్యవాదాలు. అప్పారా గారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సన్యాసరావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మమిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. అలాగే గురుదేవులు ప్రణమిల్లుతున్నాం. ఆయన ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సృష్టికర్త బ్రహ్మర్షి పితామహ గురుదేవులు శిరస్సు వంచుతూ, అలాగే ఈ శాకాహారి ర్యాలీలు చేస్తూ ఉంటే మనకి ఏకకాలంలో ఒక వెళ్తాయి. ఒకటి, మన బాడీ అంతా పులకిస్తుంది, మన ఆత్మ ఎంతో ఆనందంతో ఉరుకులేస్తుంది. 2, ఈ తినే ఏదైతే మాంసాహారం ఉందో అది
అందరూ తెలియక తిన్నాం, ఇన్ని రోజులు తెలియక తిన్నాం. అలాగే చాలా మంది ఇది తినేది అనుకుంటున్నారు, కాదు, ఒక ప్రాణం పోతుందని తెలియజేయడమే మన ర్యాలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే రామకృష్ణ గారు, రమణేష్ గారు రావాలి. రమణేష్ గారు క్లుప్తంగా సార్, ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మరి పత్రికలు మరి విశ్వవ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించి ధ్యానము శాకాహారం విశేషంగా మరి చక్కగా అందించారు. మరి ఈ కార్యక్రమానికి మన అప్పారావు గారు ఈ ప్రాంతం నుంచి వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. దీనికి భాగ్యనగర్ నుంచి మన లక్ష్మి గారు వచ్చారు, గట్టి క్లాస్ కొడదాం. అలాగే మనకి నవీన్ గారు వచ్చారు, అనేక ధ్యాన కేంద్రానికి వచ్చారు. ముఖ్యంగా మనం ఎప్పుడైతే అందరినీ కలుస్తున్నామో పత్రికలు ఎన్నో సందర్భంలో మనం రక్షబంధనకి వెళ్ళి చెప్పాలని చెప్పారు. మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. మనం ఎందుకు చేస్తున్నాం ఏంటి విషయం అనుకొని చూడడం వల్ల ఎంతో మార్పు వస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అనేక ధ్యాన కేంద్రాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మరి జయలక్ష్మి మేడం టీం అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియజేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అందరం ఎక్కుతుంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో, నాగరికత అందరం ఎక్కుతుంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో, అన్నదే లేదా ఆ జీవులపై భక్తి పలకలా ఇంకా జీవహింసపై, అన్నదే లేదా ఆ జీవులపై భక్తి పలకరా ఇంకా జీవహింసపై, ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా, కలవరలేదా వాటి ఆ గంగలలో, వాటి ఆత్మపోషలు. జయహో జయహో అహింస యాత్రకు, జయహో జయహో అహింస యాత్రకు, జయహో మహాకరుణ యాత్ర. జీవించాలని ఏకైక లక్ష్యంతో హింసా చూడు హంసా పకడు అనే ప్రత్యేకమైన నినాదంతో ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించబడింది మిత్రులారా. హింసని విడిచిపెట్టమని, హంసని పట్టుకోమని. హంస అంటే శ్వాస మిత్రులారా. ధ్యానం చేయడం ద్వారా ప్రజలు ఎవరి మందికి విజ్ఞప్తి, ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఏకైక లక్ష్యంతో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆశయం మేరకు ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఏకైక లక్ష్యంతో
ప్రతి గ్రామాల్లోనూ శాకాహార సద్భావన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా. భారతదేశ ప్రజలు 148 అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పి అనేక సంస్థల పరిశోధన ద్వారా తెలియజేసింది. దానికి కారణం ప్రజలు తమ జీవన శైలి మార్చుకోవడం ద్వారా, అనారోగ్యం కలిగించే ఆహార పదార్థాలు భుజించడం ద్వారా అనారోగ్యం అవుతున్నారని పరిశోధనలు తెలియజేసింది మిత్రులారా. మనకి అల్లోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదం, యునాని ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. ఆర్ఎంపీ, ఎంబీబీఎస్, ఎండి, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కగా మారారు. మానవుడు డాక్టర్స్ కానీ వైద్య విధానానికి సృష్టిలో ఏ జీవికి లేదు. అయినా సరే రోగాలు పెరుగుతూనే వచ్చింది మిత్రులారా. రోగాలు పెరుగుతూనే వచ్చింది మిత్రులారా. దానికి కారణం గత 50 సంవత్సరాల నుంచి లేని ఆహారపు అలవాట్లు. మనం ఈ ప్రచారం మాయలో పడి ఆహారం ఎప్పుడైతే వ్యాపారం అయింది, ప్రజలందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఏకైక లక్ష్యంతో ఎవరికి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని దానికి అనుగుణంగా ब्रह्मर्षि पितामह भत्रीजी के, ब्रह्मर्षि पितामह भत्रीजी के, ज्ञान जगत के, ज्ञान जगत के, पिरामिड जगत के, पिरामिड जगत के, अहिंसा जगत के, अहिंसा जगत के, शाकाहार जगत के, शाकाहार जगत के, शाकाहार जगत के, जय बोलो भत्री महाराज की जय, जय बोलो भत्री महाराज की जय। हिंसा छोड़ो, हिंसा पकड़ो, हिंसा छोड़ो, हिंसा पकड़ो, मानयाले मानयाले, मांसाहार मानयाले, मानयाले मानयाले, मांसाहार मानयाले, जीव हिंसा महापापम, जीव हिंसा महापापम, ए जीवनी चंदे हक्को, ఎవరికి లేదు, ఎవరికి లేదు, పరిశోధన, అలాగే అనేక మంది ఆధ్యాత్మిక యోగులు, గురువులు శాకాహారులుగానే జీవించి ప్రజలకి ఎన్నో సేవలు చేశారు. అలాగే ప్రజలు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే తక్షణం శాకాహారులుగా మారాలని, తద్వారా మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతారని ప్రజలందరిలో అవగాహన కలిగించడం కోసం ఈ శాకాహార సద్భావన ర్యాలీ గ్రామాల ప్రతి ఊళ్ళోనూ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ వాస్తవాలు తీసుకుని భగవంతుడు ప్రతి జీవి కోసం ఒక నిర్దిష్టమైన ఆహారాన్ని ఎవరికీ లేదు, ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. శాకాహారిగా మారిపో, శాకాహారిగా మారిపో.
దేవుడున్నాడు. వంతలాగా పెరుగుతుంది తప్ప అది ఏ రకంగా మీకు బలాన్ని వదిలిస్తున్నారు. అలాంటి చేపల్ని అలాగే పచ్చడి పొలాల్ని చేపల చెరువుల కింద రైలు చెరువుల కింద మార్చేసి వాటికి రకరకాల మందులు ఇంజక్షన్లు ఇచ్చి అవి చచ్చిపోకుండా యాంటీబయాటిక్స్ ఇచ్చి వాటిని పెంచి తీసుకొచ్చి 3-4 రోజుల కిందనే సిలిండర్ బాక్సులు పెట్టి ఆ బాక్సులు పెట్టి వాటిని గుడి కాలువల పక్కన చెత్త గుండీ పక్కన అమ్ముకుంటే అజ్ఞానంతో ఆలోచన లేకుండా కష్టపడకుండా పొద్దున్నే తెల్లవారి 6 గంటలకి పోయి లైన్లో నిలబడి మరీ కొనుక్కుంటున్నాం. డబ్బులు కొనుక్కుంటున్నాం. దయచేసి అలాంటి ఆహారం తినడం వల్ల మీకు అనారోగ్యం, మీ పిల్లలకి అనారోగ్యం, ఒక్కరికి అనారోగ్యం ఉంటే మొత్తం కావున ప్రజలు ఈ అనారోగ్యాన్ని కలిగించే యజమానికి చేయబడిన రక్తమాంసాన్ని తినకూడదని, తినడం వల్ల అనేక ప్రమాదాలు అనారోగ్యాలు జరుగుతాయని గాలి, దయ, కూడా ఉన్నాయో అలాంటి మానవుడు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే తక్షణం శాఖాహారంగా మారాలని, ఆ మారడం కోసమే ఈ శాఖాహార సద్భావన ర్యాలీలు అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లో జీవిని చంపే హక్కు పరమో ధర్మ అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. शाकाहार जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की हिंसा छोड़ो, हिंसा छोड़ो, हिंसा छोड़ो, जीविंचु, जीविंचनिव्वु, जीविंचु, जीविंचनिव्वु, जीव हिंसा, महापापం, जीव हिंसा, బ్యాగ్ ఎక్కడ ఉంది? బ్యాగ్ ముందుకు రావాలి, బ్యాగ్ ముందుకు రావాలి, వ్యాన్ ముందుకు వెళ్ళాలి. అప్పారావు గారు మీరు వ్యాన్ కంటే ముందుకోండి. అని బ్రహ్మం చెప్పిన మాట వినబడలేదా?
అద్భుతమైన కట్టడం శక్తి, అద్భుత శక్తి, అద్భుత శక్తి. महापत्री की ब्रह्मर्षि पिता महापत्री जी की ब्रह्मर्षि पिता महापत्री जी की साकार जगत की साकार जगत की साकार जगत की हेला जगत की हेला जगत की निर्मल जगत की निर्मल ప్రజలందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే తక్షణం శాఖాహారులుగా మారాలని గ్రామ ప్రజల యావత్తికి విజ్ఞప్తి చేస్తూ పిరమిడ్ అంటున్నాను. కిరణ్మయ్య గారి దగ్గరికి వెళ్తే నాకు పిరమిడ్ అంటే 5,000కి పిరమిడ్ అయిపోతుంది అన్నారు. 9/9 పిరమిడ్ మేడం అంటే 5,000 అయిపోతే నేను కట్టేస్తాను అన్నాను అనమాట. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి సరే 5,000కి అయిపోతుందని ఇదిగో ఈ రామలక్ష్మి ఉన్నారు కదా ఇక్కడ ఎక్కడో ఈవిడ్ని తీసుకొచ్చారు. ఈవిడ్ని తీసుకొచ్చిన తర్వాత అయిపోతుంది మేడం అయిపోతుంది, ఈవిడ అయిపోతుంది అన్నారు. ఇంకా నాకెందుకు 5,000 అయితే నా దగ్గరే ఉన్నాయి కదా, నేనేంటి మా ఆయనలో అడగాల్సిన అవసరం లేదు, పిరమిడ్ కట్టేస్తానని చెప్పేసి ముందుకెళ్ళిపోయి దూకేశాను. దూకేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రాడ్లు కొనుక్కొచ్చేసాం. అన్నీ కొనుక్కొచ్చేసిన తర్వాత వాటికి 5,000 అయినాయి. ఇంతవరకు 5,000 మేడం అన్నారు వీళ్ళిద్దరూ కలిపి. ఓహో ఇంతవరకు 5,000 అయితే ఎంత అవుతుందంటే రాట్లు కొనుక్కొచ్చేసిన తర్వాత మీరే కట్టించుకోవాలి గోళ్ళు అయ్యి అన్నారు. అయితే గోళ్ళు కట్టించుకోవాలా అని చెప్పేసి మేస్త్రిని పిలిస్తే మేస్త్రి అయింది 10,000 అయింది. 10,000 అయిన తర్వాత మళ్ళీ పైకి స్ట్రక్చర్ తయారు చేయడానికి మళ్ళీ సెపరేట్ అన్నారు. ఆ స్ట్రక్చర్ తయారైపోయింది, పైన పెట్టేసాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మేడం, స్ట్రక్చర్ ఖాళీగా ఉంది, ఏం చేయాలంటే పైన మీకు ఏది కావాలంటే అది వేసుకోండి అన్నారు ఆ మేడం. మొత్తం మీద ఎంత అయిందో దానికి అర్థం నాకు అనిపించలేదు, తెలియకుండా ఇంచుమించు ఏ 30 మరి ఎంత అయిందో 30 అయిందో మరి 40 అయిందో ఎంత అయ్యి ఉంటుంది. అందరూ అడగడం మొదలుపెట్టారు మేడం పిరమిడ్కి ఎంత అయింది అని. అంటే ఒక 50,000 అయిపోయి ఉంటుందండి, మనకు తెలియదు కదా, అన్ని లెక్కట్లేదు, అప్పుడోటి లెక్కట్లేదు. ఒక 50 అయిపోయి ఉంటుందండి. 50 అంటాం మొదలుపెట్టాను. అంతే ఇలా ఓపెనింగ్ అయ్యింది. ఓపెనింగ్ అయిన 10 రోజులకు తుఫాన్ వచ్చింది. పైన కప్పు ఎత్తుపోయి అయ్యో ఏం చెయ్యాలి ఇప్పుడు అంటే అప్పుడు లెక్కలేసారు ఎంత అయిందా అంటే 50,000కి తక్కువైంది. మళ్ళీ స్లాబ్ వేసి అన్ని చేస్తే 50,000 కంప్లీట్ అయింది. అంటే నోటి మాటే నుదుటి రాత 5,000తో మొదలెట్టింది, 50,000కి చేరింది. దిగితే ఏదైనా చేసేయచ్చు అంటే ముందు నన్ను ఎవరు భయపెట్టలేదు. 5,000తో వీళ్ళు నన్ను అందులోకి దింపడం జరిగింది. తర్వాత ఎంతైనా అదే వచ్చింది, ఎలా వచ్చిందో ఆ భయం ఉన్నవాడికి తెలియాలి, వచ్చింది అలా చేసుకుంటూ పిరమిడ్ కట్టడం జరిగింది. ఆ పిరమిడ్తో ఇప్పుడు లక్షల పిరమిడ్లు తయారు చేసి జ్ఞాన మహాచక్రాలకి యాగాలకి కూడా అక్కడ డెకరేషన్ చేయడం జరుగుతుంది. దానికి ఎలాగొచ్చిందో తెలీదు, దీనికి ఎలా వస్తుందో తెలీదు, కానీ వస్తుంది, అది జరుగుతోంది. మనము ఒక్కడుగేస్తే మొత్తం అంతా కూడా మన వెనకాలే మొత్తం యూనివర్స్ విశ్వమే నడిచి వస్తుంది. ఇది ధ్యానం యొక్క గొప్పతనం. శాకాహారిగా ఉండి ధ్యానము చేస్తే విశ్వం మన వెనకాల తరలి వస్తుంది. ఈరోజు సోమవారం, ఆదివారం అయితే జనాలు వస్తారు, కానీ సోమవారం ఎవరు వస్తారు? రాలేదా? మన వెనకాల 100ల మంది జనం తరలి ఈ వీధి నుంచి తిరిగితే ఆ వీధి ఇంకా జనం ఉన్నారు. వచ్చారా లేదా? ఒక్క అడుగే ముందుకు వేస్తే మన వెనకాల విశ్వమే నడిచి వస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి, మన అందరి గురువు ఆ జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, జ్ఞాన జగత్కి,
గారు పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు ఈ మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీని టీవీఎన్ కాలనీలో పాతగాజువాక దగ్గర నిర్వహించడం జరిగింది. వారి ఇద్దరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు చేస్తున్నాం. ఈ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి రావాలి, వచ్చి మేము చేస్తాం, మా దగ్గర కావాలి 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 ఏంటి మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ కావాలి 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 అని అడగాలి ప్రతి ఒక్కరూను. అందరము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్కడ నుంచి నేచరే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి ఈ ర్యాలీకి పంపించడం జరిగింది. లేకపోతే ఎక్కడో ఉన్నాను పిలుపు లేదు, ఏమీ లేదు, నేను వచ్చేస్తున్నానని ఫోను. మరి నేచర్ పంపించడమే కదా. ఒక ఎంత అద్భుతమైన శాకాహారాల కుకట్పల్లి లక్ష్మీ మేడం అంటే శాకాహార ర్యాలీని చేసే ఆవిడ అని చెప్పేసి పరిచయం చేస్తారు. అటువంటి మేడం మనకి వచ్చి ముందుండి మనకి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇది మన మహద్భాగ్యంగా తీసుకుందాము. అలాగే డిసెంబర్ 21న అందరూ కర్తాల్లో ఒకే సమూహంగా మనమందరము కూడా, ఎందుకంటే డిసెంబర్ 21న మనకి అక్కడ ధ్యాన మహాయాగం కూడా మొదలవుతుంది. అక్కడ అందరము కూడా అందరూ ఆ టైంకి అక్కడ ఉంటే మనం అందరం చాలా చక్కగా ఒకే సమూహంగా కూర్చుని ధ్యానము చేయవచ్చు. అద్భుతంగా అంటే ఎన్నో దేశాలలో అది వరల్డ్ మెడిటేషన్ డేగా కూడా మనకి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కానీ ఇంత అద్భుతంగా ఇక్కడ మనము శాకాహార ర్యాలీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎంతో మంది సెంటర్ నిర్వాహకులు, ఆ సెంటర్లో ధ్యానులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ రోజు ర్యాలీని సక్సెస్ఫుల్ గా విజయవంతం చేశారు. ఎన్నో ఏరియాల నుంచి పేర్లు చదవాలంటే నా వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు అందరి పేర్లు చదవాలంటేను అంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనకి ఇక్కడ లోకరత్నం గారు ఈ ఏరియాకి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా చక్కగా ఇక్కడ పునాది వేసి ఈ ఏరియానందరినీ కూడా మొదటి పిరమిడ్ ప్రథమా పిరమిడ్ అని నందప్రసాద్ గారు అక్కడ పిరమిడ్ కడితే ఆ పిరమిడ్కి ప్రథమా పిరమిడ్ అని చెప్పేసి నామకరణం చేశారు. ఏ ఒక్కటి ఊరికనే ఏ నామము రాదు. ప్రథమ అంటే ఈ ఏరియాకి ప్రథమ పిరమిడ్ అదే. దాని తర్వాత ఈ పిరమిడ్స్ అన్ని అమ్మా పిరమిడ్, విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ఈ ఏరియాల్లో రావడం జరిగింది. ఆ పిరమిడ్ల ద్వారా ఎంతో మంది ధ్యానులు ఇక్కడ తయారు అయ్యి ఇప్పుడు ఈ శాకాహార ర్యాలీలో పాల్గొని తరించారు. లోకరత్నం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కూకట్పల్లి లక్ష్మి గారికి మెయిన్ గా మనం గట్టిగా క్లాస్ చేద్దాం. అసలు ఎంత అద్భుతమంటే ఆవిడ మన పిరమిడ్ సొసైటీకి ఒక పవర్ అంటే పవర్. నేను అక్కడ సెంటర్లో కూడా ఒకసారి కూకట్పల్లిలో నేను అటెండ్ అయ్యాను ర్యాలీకి. చార్మినార్ సెంటర్లో ర్యాలీ చేయించారండి లక్షల మందితో. ఆవిడ గట్టిగా క్లాస్ చేద్దాం. అసలు అది మామూలు విషయం కాదండి. హైదరాబాద్ సిటీలో అసలు ఎంత గొప్ప విషయం అంటే ఊహకు అందరినీ చేసి చూపించారు మేడం చార్మినార్ దగ్గర. మేము లైవ్లో చూసి మర్చిపోయాము ఇంట్లో అరుచుకుంటూ. నేను చేసింది అయితే చాలా చిన్నది. ఇక్కడ ఎంతో మంది తయారయ్యారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ జయ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అప్పారావు గారు అలాగే ధనలక్ష్మి గారు ఈ రోజు వారి సంకల్పంతో ఈ ర్యాలీని మొదలు పెట్టడం జరిగింది. అప్పారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. హలో పిరమిడ్ అనేది మన పెదగాడి గ్రామంలో నిర్మాణంలో ఉంది. అంటే ఎవరు వచ్చినా ప్రజెంట్ అయితే చక్కగా కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం ఉంది. దానికి ఇంకా పని ఉన్నప్పటికీ మనం ధ్యానం చేసుకోవచ్చు వచ్చి అక్కడికి. ఆ పవర్ని కూడా మీరందరూ మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది మన పిరమిడ్ జగత్తులోనే కాదు, ఆధ్యాత్మిక జగత్తులోనే మొట్టమొదటి భూమి మీద వచ్చిన 72 డైమెన్షన్స్తో కూడిన పరమగురు మండలి యొక్క పీఠం అది. సో అక్కడ చాలా పవర్ ఉంటుంది. మీరందరూ ఇక్కడ కొంతమంది వచ్చారు, జయ మేడం గారు కూడా వచ్చారు. మీరు కూడా అందరూ వచ్చి దాని కింద కూర్చొని ఆ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. రామలక్ష్మి గారు
అంటే 100 దాటేసింది ఆవిడ పిరమిడ్లు కట్టి 100 దాటి సెంచరీ కంప్లీట్ చేశారు. ఇప్పుడు అక్కడ వారి ఇంటిలో చక్కగా క్లాస్ పెట్టి అందరికీ భోజనాలు పెట్టి ఆ కార్యక్రమాన్ని చేసి ఈ ర్యాలీకి రావడం జరిగింది. ఆ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈ ఏరియాకి 10 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను నౌకత్ మేడంతో. ఎక్కడ పిరమిడ్లు వస్తాయా అని రోజు వెతకడమే మేము. ఆ విధంగా వెతకలాట్లోనే ఈరోజు ఏరియాలో 4-5 పిరమిడ్లు వేయడం జరిగింది. అని చెప్పాలంటే ఎస్పెషలీ జయలక్ష్మి గారు మరి శాకాహారాల్లో అద్భుతంగా ఈ ఏరియా అంతా కూడా చేస్తున్నారు. మరి మా వైపు కూడా ఈ శాకాహారాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే మా వైపు ఈ మధ్యకాలంలో ఆగింది, తర్వాత ఇప్పుడు 3 months నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే ఒక 40 మంది దగ్గర వచ్చారు మాస్టర్లు. చక్కగా అందరు సీనియర్ మాస్టర్లు వచ్చారు, పాత వాళ్ళు. చక్కగా క్లాస్ అయ్యింది. మరి ఈ శాకాహారాల్లో అంటే నాకు ముందు నుంచి ఇష్టమే. మేము 2005 నుంచి కూడా ఈ శాకాహార ర్యాలీలు అనేవి అపారంగా ఎన్ని జరిగావో తెలియదు మా వైపు. తర్వాత ఈ గాజువాకలో పడి ఇటు అటు ఇది అదే అని ఉండదు, అంతా ఒకటే మంది. కనుక మనందరం కలిసి ఈ శాకాహారి మేడం గారు అన్నట్టు శాకాహారులు ఎక్కువగా అన్నిట్లో పాల్గొందాం. ఏం పోయింది, నెలకు 1-2 సార్లైనా మనం వీటిలో పాల్గొని ఈ ఎనర్జీని మనం తీసుకోవాలి. అలాగే ఈ ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఎస్పెషల్లీ అందించడమే. శ్వాస మీద జాతని ఒక చక్కని ఒక మాట చెప్తే చాలు. మరి పిఎంసి ఛానల్లో ఒకటి వచ్చింది మనకి. దాని ద్వారా కూడా విస్తారంగా మన ఫ్రెండ్స్కి, కుటుంబీకులకి, స్నేహితులకి అందరూ కూడా మనం ఈ ధ్యానాన్ని అందరికీ అందిద్దాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎవరికైనా పిరమిడ్లు కావాలన్నా ఇక్కడ టీం కూడా తయారైంది. మన బ్రహ్మరిషి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి కూడా 2 కుర్రోలు వినోద్ నాయుడు గారు, మరి ఇటు జయలక్ష్మి గారు ఇటువైపు చేస్తుంటారు, అటువైపు మేము కూడా ఎంత దూరమైనా ఎదిగి చెయ్యాలి, మన బాధ్యత అది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈఎన్టీ పద్మ గారు కూడా వేదిక మీదకి రండి. జ్యోతి మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అనివార్య కారణాల వల్ల కొంచెం లేటుగా వచ్చారు మేడము. గొప్ప వాళ్ళని లైన్లో పెట్టడానికని ఆగింది. ఒక వారం ఆ అమ్మ దగ్గర పెట్టుకోండి, ఆ వారం ఇంకో అమ్మ దగ్గర పెట్టుకోండి. చాలు, ఇస్తే ఇది చాయ్ నీళ్ళు ఇస్తుంది, లేకపోతే లేదు. అవునా కదా? ఖర్చు లేకుండా సత్యాన్ని చెప్దాం, ఖర్చు తగ్గించుకొని సత్యాన్ని చెప్దాం. మనల్ని మనం ఆనందంగా ఆరోగ్యంగా మలుచుకుందాం. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే 2014లో జూన్ 21న యోగా డే ప్రకటించడం జరిగింది. యోగా మాస్టర్లకు కాస్త డిమాండ్ పెరిగింది, కానీ దాని మీద పెద్దగా అవగాహన రాల. కానీ ఈ సంవత్సరం యోగా డే అనగానే భారతదేశం అంతా కూడా బ్లాస్ట్ అయ్యింది యోగా. అవునా? అందరూ అన్ని ప్రాంతాల్లోనూ చేసుకున్నారు. మెగా ఈవెంట్ ఇక్కడ జరిగింది వైజాగ్లో కదా. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేశం అంతా యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. యోగా ఆసనాలు మాత్రమే చేశాం కదా. కానీ గత సంవత్సరం 2024న డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు డిక్లేర్ చేశాయి. యోగా డేకి అంత టైం పట్టిందేమో, కానీ ఈ మెడిటేషన్ ఈ 193 దేశాల్లో బ్లాస్ట్ అవ్వటానికి నేను పెట్టుకున్న టార్గెట్ కేవలం 24 నెలలు మాత్రమే. 2025 ఇది 26, 27 డిసెంబర్ 21న 193 దేశాలు ధ్యానాన్ని బ్లాస్ట్ చేయాలి. ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ధ్యానం చెయ్యాలి. అది మనం పవర్ అంటే. పిరమిడ్ మాస్టర్లకే ఆ బాధ్యత ఉంది, ఆ కర్తవ్యం మనదే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలియదు. తెలిసిన మనం చెయ్యాల్సిన బాధ్యత కర్తవ్యం మనకే ఉంది. అది చెయ్యకపోతే భూమి మీద ఉండి ఉపయోగం ఏంటి? వండుకోవడానికి, తినడానికి, చీరలు కట్టుకోవడానికి, నగలేసుకోవడానికైనా మనం ఈ భూమి మీదకి వచ్చింది. అందరిలా కాదు, మనం వేరు, మనం డిఫరెంట్ కదా. సత్యాన్ని చెప్పాలి, చెప్దాం. అందుకే కదలండి మిత్రులారా, ఆదివారం ర్యాలీ చేద్దాం, గంటలు సాధన చేద్దాం, ధ్యానం చేద్దాం, ర్యాలీ చేద్దాం, ధ్యానం చేద్దాం, ర్యాలీ చేద్దాం. ఈ రెండే మన జీవితంలో ఇంక ఏమీ వద్దు. సాధన పెంచండి, గంటలు సాధన పెంచండి. 2027 డిసెంబర్ 21న 193 దేశాలు కలిసి ధ్యానం చేశాయని ప్రతి ఛానల్లో, ప్రతి పేపర్లో, ప్రతి మీడియాలో ధ్యానం 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 అంటూ ప్రపంచం రావాలి. అది పత్రికే ప్రపంచం అంటే. అప్పుడు మన పిరమిడ్ మాస్టర్లని. అప్పటి వరకు మనది ఆగకూడదు. ప్రతి ఒక్కరి ఆలోచన
చుక్కా చుక్కా కలిస్తే మహాసముద్రం ఎలా అవుతుందో మన అందరి ఆలోచన కలిస్తే అది తప్పకుండా సాకారం అవుతుంది మిత్రులారా. అందుకని ధ్యానం చేద్దాం, ర్యాలీలు చేద్దాం. నాకు ఈరోజు మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీతో పాటు కలిసి ర్యాలీ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎంతో శ్రమ కోర్చి వివిధ ప్రాంతాల నుంచి, సిటీ నుంచి వచ్చారు, గాజువాక నుంచి వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెనగాడి నుంచి వచ్చారు మేడము. అనేక ప్రాంతాల నుంచి ఎంతో శ్రమ కోర్చి విచ్చేసిన మీ అందరికీ అమ్మా పిరమిడ్ తరఫున, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అందరి తరఫున మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇదే మూమెంట్ని విన్నారు కదా, కోకట్పల్లి మేడం గారు వచ్చి చెప్పారు. ఒక డిసిప్లైన్, 2 లైన్లు డిసిప్లైన్గా వెళ్తే క్రమశిక్షణ అనేది మనకు తెలుస్తుంది. జనాలకు కూడా ఎక్కువ మంది కనపడతారు. ఒక పద్ధతిని అలవాటు చేసుకోవాలి. మేము ఎన్నోసార్లు చెప్తూ వచ్చాం. హైదరాబాద్ నుంచి మేడం వచ్చి అక్కడి నుంచి చెప్పారు కాబట్టి అది మైండ్లో పెట్టుకొని రేపు చేయబోయే ఏ కార్యక్రమం అయినా ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్గా బ్యానర్ వెనకాల 2 లైన్లు జరగాలి. అది జరగాలి, గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల జరగాలి. కాబట్టి విచ్చేసిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, ప్రథమ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, ప్రథమ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. ఈ ఏరియాలో డ్రైవర్స్ కాలనీలో ఈ 3 పిరమిడ్లు ఉన్నాయి. చక్కగా ఈ చుట్టుపక్కల ఏరియాలు ఎవరున్నా సరే ఆ పిరమిడ్ని వినియోగించుకుని, సద్వినియోగం చేసుకుని చక్కగా ఆ పిరమిడ్లలో ధ్యానం చేసి తరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ పిరమిడోలు శాకాహారాలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు, ఇది వాస్తవం. కానీ విశ్వశక్తి పిరమిడోలు మేమున్నామని అందరికీ డింకు బాటిల్, ఒక్కొక్క బాటిల్ వాళ్ళు సంస్థ అంత పార్వతి కాదు, పార్వతి. దయచేసి పిరమిడ్ కట్టుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాస్టిక్ పిరమిడ్లు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 500 వచ్చారా? ర్యాలీ అంటేనే స్లోగన్స్ పలకాలమ్మా. నీ మూలాధారంలో ఉన్న కుండల్ని నువ్వు పలికే స్లోగన్ తోటి 7 చక్రాలు యాక్టివేట్ చేసుకుంటూ సహస్రానికి వెళ్ళి ఆకాశానికి కలవాలి. ఆ ఇంటెన్షన్ తో ఎప్పుడైతే ఒక స్లోగన్ పలుకుతామో నీ బాడీలో ఉన్నటువంటి కోటానుకోట్ల కణాలన్నీ కూడా ప్రతి ఒక్క కణము ఆనంద తాండవం చేస్తుంది. ఎందుకు అంటే మనం 84 లక్షల జీవరాశుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఆ 84 లక్షల జీవరాశుల యొక్క ఆత్మశక్తి మనకి తోడవుతుంది. మరి ఆ శక్తిని మనం తీసుకోవాలంటే అరవాలి కదా, స్లోగన్ చెప్పాలి కదా. నోరు లేనాడవా ఏం కాదు, ఇంట్లో మగవాళ్ళ మీద పిల్లల మీద తెగ అరుస్తాం కదా, అరుస్తావా లేదా? మరి ఆ వాయిస్ వాళ్ళ మీద కోపంతోనో బాధతో అరుస్తాం. అక్కడ కాదు, ఇక్కడ సత్యం చెప్పాలి అన్న ఇంటెన్షన్తో అరుద్దాం. సత్యం చెప్పే అవకాశం వచ్చింది మనకి. తెలియని వాళ్ళు ఎలాగో చెయ్యరు, తెలిసిన మనం నోరు విప్పకపోతే ఎలాగా? ఈ జన్మలోనే 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కొన్ని ఏళ్లలో ఆడపిల్ల నవ్వకూడదు, మరి లేకపోతే గట్టిగా మాట్లాడకూడదు అని అది పెట్టేశారు. బ్లాక్స్ అన్ని ఏర్పడ్డాయి. ఈ జన్మ ఇలా ఉంటే గత జన్మలు ఎలా ఉన్నాయి, ఎన్ని బ్లాక్స్ ఏర్పడ్డాయి? మరి అలాంటి జన్మ నుంచి ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా నువ్వు ఇంటెన్షన్ తో అరిసే స్లోగన్ తో పటాపంచర్ అయిపోతాయి. ర్యాలీ ఎవరి కోసం చేస్తున్నావు అండి? జీవుల కోసమా, కోడి మేక కోసమా? ఏం కాదండి, మన కోసమే. ధ్యానం మన కోసమే, ర్యాలీ మన కోసమే, ప్రచారం మన కోసమే, పాంప్లెట్ పంచేది మన కోసమే. అన్నదానానికి డబ్బులు ఇచ్చినా, అన్నదానం చేసినా, ఏం చేసినా మనం ఎదగటానికే. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎలాగా? ఇక నుంచి ర్యాలీ అంటే లైన్లో నడవండి, స్లోగన్స్ గట్టిగా పలకండి, కర్మలు తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. వరుసగా నడుస్తూ ఉంటే మన చీర బార్డర్లు వీడియోలో చక్కగా పడతాయి. కలర్ కాంబినేషన్ తెలిసిపోతుంది. అర్థమైందా? ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయో మనకి ర్యాలీ ద్వారా. లోకరత్నం గారు వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. ఏంటి అంటే ఈ డ్రైవర్స్ కాలనీ మొత్తం కూడా
వారి యొక్క దీనితో ఇంత అద్భుతంగా ఇదంతా కూడా జరగడం జరిగింది. వారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. వారిద్దరూ కూడా వేదిక మీదకి రావాలి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా ఇంతమంది దాని మీద ఇప్పుడు ఎంతో మంది ధ్యానులు తయారవడం జరిగింది. వారి సంకల్ప బలంతో అంటే మూల విరాట్, ఈ ఏరియాకి మూల విరాట్ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరును వారిని సాదరంగా వేదిక మీదకి వారిద్దరినీ కూడా సాదరంగా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, రావాలి. రెండమ్మా, మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్. మనకి పేరు అవసరం లేదు, కానీ మనల్ని చూసి వాళ్ళు చెయ్యాలి. అరే ఆ మేడం చేసింది కదా, మనం కూడా చెయ్యాలి అని. మేము హైదరాబాద్లో ఏం చేస్తున్నాం తెలుసా? వారానికి ఒకరోజు ప్రతి సెంటర్లో 12 గంటల ధ్యానం మొదలుపెట్టాం. ఆదివారం ఒక సెంటర్లో, సోమవారం ఒక సెంటర్లో, మంగళవారం ఒక సెంటర్లో. 7 రోజులే కదా మిగిలిన 7 సెంటర్లేనే కాదు, 35 సెంటర్లో శనివారం సోమవారం 15 సెంటర్లో ధ్యానం జరుగుతుంది. ధ్యానమే జరగాలి ఈ భూమి మీద. తర్వాత ప్రతి ఆదివారం ర్యాలీ జరుగుతుంది. ర్యాలీ అంటే మన వాళ్ళందరూ భయపడిపోతున్నారు. హాల్ బుక్ చేయాలేమో, ఎల్ఈడీలు పెట్టాలేమో, డీజేలు పెట్టాలేమో, భోజనాలు పెట్టాలేమోనని. ఇప్పుడు ఏం ఖర్చు ఉందమ్మా? ఎవరిళ్ళల్లో అన్నం తినొచ్చాం శుభ్రంగాను, ఓ 2 గంటల సేపు తిరిగాం. వీళ్ళు టీ ఇస్తే తాగుతాం, లేకపోతే మన ఇంటికి వెళ్ళిపోతాం. హాలు లేదు, డీజే లేదు, ఏమీ లేదు. మరి శాకాహారమే అమృతాహారం, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటటానికి అంగులు ఆర్భాటాలు వద్దు. ఆడవాళ్ళు కదలండి. ప్రతి ఆదివారం పిరమిడ్ మాస్టర్ అంటే ఫ్లక్లాట్ పట్టుకొని రోడ్డు మీదకి రావాలి. జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. అది మన కోసం, ఇంకొకరి కోసం కాదు. ఇలా మీ ఊర్లో మీరు, మీ ఊర్లో మీరు, మీ ఊర్లో మీరు అందరూ ఎవరి ఊర్లో వాళ్ళు చేసుకుంటామంటే ఒకే రోజు ఇంత సత్యం ఎంతమందికి అందుతుంది ఖర్చు లేకుండా. అప్పుడు పత్రిజీ కళల కన్నా శాకాహార జగత్ రాదా? సత్యయుగం రాదా? ఆ సత్యయుగంలో మనకు అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఆదివారం క్లాసులు పెట్టుకోండి, కాదని నన్ను 1 గంట క్లాస్ తగ్గించుకోండి, ర్యాలీకి బయలుదేరండి. ఇలా 4 వీధులే తిరగండి చాలు. మళ్ళీ వారం మళ్ళీ ఇంకో అయ్యేది. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరూ మీ 2 చేతులతో గట్టిగా, చాలా గట్టిగా ఓకే. ఎందుకంటే ఆ సార్ కోసం ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా. ఎందుకంటే మనందరికీ అంత ఎనర్జీ ఇచ్చి ఆ సార్ మన పైనుంచి మనల్ని అందరి ఆశీర్వాదిస్తున్నారు, అందరినీ కూడా. ఇప్పుడు మన మేడం జయలక్ష్మి మేడం ద్వారా మేము వచ్చాం, కానీ ఆ మేడం వచ్చి చూసారా, ఇందాక మాట్లాడారు. అసలు ఆ మేడం స్టోరీ అంతులేని స్టోరీ. నా 2 కాళ్ళు కూడా ఉడికే. ఆ మేడం ఇంటర్వ్యూ వింటే నా 2 కాళ్ళు గజగజ ఉడికే. అంటే మేడంలో ఎంత పవర్ చూడండి. హైదరాబాద్లో శనివారం కూడా నాన్ వెజ్ తింటారు. మనం ఎవరు తింటారు శనివారం, అప్పుడప్పుడు ఆదివారం కూడా తింటారు. కానీ అక్కడ ప్రతిరోజు వారం ఒక్కరోజు గ్యాప్ ఇచ్చుకుంటూ తింటారు. అలాంటి ఏరియాలో శాకాహార ర్యాలీ పెట్టాలని ముందడిగేసిన మేడము మన లక్ష్మీ మేడము. ఎందుకంటే శాకాహారాలు అంటే అందరూ అక్కడ నాన్ వెజ్ తినకూడదు, కానీ ఆ మేడం పెట్టుకున్న సంకల్పము ఇక్కడ ర్యాలీ చేస్తే 1000 ఇళ్లలో వాళ్ళు 100 మంది మారుతారు అన్న సంకల్పం పెట్టుకొని అని దిగారు. మొత్తం మార్చేశారు మేడం గట్టిగా. అంత అద్భుతమైన మేడం మన కాలనీకి వచ్చి మన దగ్గర మన కాలనీ అంతా తిరిగిందంటే మనం ఎంత అదృష్టవంతులుమో. ఇది నేను లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇదంతా మా జయలక్ష్మి మేడం ద్వారా, మా మూర్తి గారి ద్వారా ఈ అద్భుతాన్ని మాకు కలిగింది. అలాగే మూర్తి గారు ఉన్నారంటే ఈ వేణు, దీనిలో పెట్రోల్ ఎంత పడుతుంది, పైన డీజిల్ బాక్స్, ఎక్కడ శాకాహారాలు చేరే కంటిరేగలాగా వారిపోతారు ఆ సారు గట్టిగా. ఎందుకంటే ఈ రథం చూసి రేపు తెల్లవారు మన నడిస్తే అమ్మ ఏదో రథం తిరిగింది, ఏ రథం అంటారు. అంటే ఒక రాములు వారు తిరిగిన రథం, ఒక శ్రీకృష్ణుడు తిరిగిన రథం,
ఒక అల్లా తిరిగిన రథము, ఒక ఏసయ్య తిరిగిన రథము. ఈ రథాన్ని నడిపిన మన మూర్తి గారికి గట్టిగా మరొకసారి. అలాగే జయలక్ష్మి మేడం కూడా చెప్పవసరం లేదు, ఎందుకంటే ప్రతి ర్యాలీలోనూ తను ఉంటేనే ముందుకెళ్తుంది. తనతో పాటు కొన్ని ఇంపార్టెంట్ విషయంలో మన కృష్ణ గారు ఒక్కసారి. మేడము ఈ రోజు శాఖాహార ర్యాలీ ఉందంటే ముందు రోజు నుంచి తన ఎనర్జీ ముందు అలా పోగేసుకుంటాడు, రావాలి మీదకి. ఎంత ఎనర్జీ అంటే మైక్ వదలడం, ఆ పీడ్లుకొని శాఖాహారానికి జిందాబాద్, ఈ వెనక జిందాబాద్ అంటాం. కానీ అతను అరుపుకి అబ్బబ్బబ్బా, అతనికి ఒకసారి అందరు గట్టిగా. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి, మేడం గారికి, మూర్తి గారికి, జయలక్ష్మి గారికి. బుక్కులు తీసుకున్నారు సన్యాసరావు గారు. ప్రాణేశ్వర పిరమిడ్కి ధనలక్ష్మి గారు బుక్కులు తీసుకోవడం జరిగింది. ఆ బుక్కుల మీద వచ్చిన మనీని ఇప్పుడు సన్యాసరావు గారికి అందిస్తారు. మీరు ఇవ్వండి సార్, ఇవ్వండి. రండి, మీరు కూడా చెయ్యండి. గట్టిగా గట్టిగా